ವೈದ್ಯಕೀಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯ ಮೇಲೆ ಕಾಮುಕರ ಅಟ್ಟಹಾಸದಿಂದ ಈಗ ಇಂಡಿಯನ್ ಮೆಡಿಕಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಇಡೀ ದೇಶಾದ್ಯಂತ ಪ್ರತಿಭಟನೆಗೆ ಕರೆ ಕೊಟ್ಟಿರುವಂತದ್ದು. ಅದರ ಎಫೆಕ್ಟ್ ಯಾವ ತರ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ನಾನು ನಿಮ್ಗೆ ದೃಶ್ಯದಲ್ಲೇ ತೋರಿಸ್ತಾ ಹೋಗ್ತೀನಿ. ಕೋಲಾರದಿಂದ ಬೆಳಗ್ಗೆಯಿಂದಲೂ ಕೂಡ ಬಂದು ಒಂದು ಕಾಲನ್ನ ತೋರಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ, ಅದರ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆಗೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆಯಿಂದನೂ ಕೂಡ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ವೃದ್ಧ ದಂಪತಿಗಳನ್ನ ನೀವೀಗ ದೃಶ್ಯದಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇರಬಹುದು. ಇಲ್ಲೇನಾಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಯಾವುದರ ಅರಿವು ಕೂಡ ಇಲ್ಲದೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದಲೂ ಕೂಡ ಇವರಿಲ್ಲಿ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ మాట్లాడిಸುವಂತಹ ప్రయత్నం కూడా ನಾನು ಮಾಡ್ತೀನಿ. మేడం ఏం సమస్య అయితే ఏమైంది? అదే ఆయనకు కాలు చెప్పమనమ్మా, కానీ తెలుగులో చెప్తే నెల రోజుల నుంచి కాలు ఇంత అయిపోయింది. అయిపోతే మేము ఇక్కడ కోలార్లో స్కానింగ్ తీపిచ్చాము. ఇందులో ఉంది, ఇదిగో కోలార్లో డాక్టర్ మళ్ళీ కోలార్లో మేము డాక్టర్లు భరించలేక ములబాగల్లో చేస్తే అక్కడ ఏంటో ఆపరేషన్ అనేది చేశారు, కోసారు, ఓపెన్ చేసి అట్లాగే వదిలిపెట్టారు. ఇప్పుడు నెల రోజుల నుంచి కట్లు లేపిస్తున్నాము, రోజు 6 ఇంజక్షన్లు చేస్తున్నారు, టాబ్లెట్లు వేస్తున్నాము. 20,000 అయినవి. ఇంత పడి తగ్గలా, ఆయన తిరగలేకపోతున్నాడు. అది ఏమైందమ్మా భయం. ఏంటండి నెల రోజుల నుంచి ఆ కట్లు వేస్తున్నారు, అట్లాగే ఉంటున్నాయి. అందుకని మాకు భయం వేసి ఇక్కడ డబ్బులు లేవు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపిద్దామని తీసుకొచ్చాము అంత దూరం నుంచి. ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ನಿರ್ಭೀತಿಯಿಂದ ನಿಮ್ಮ ಪರವಾಗಿ.